నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ఇంతకుముందు సుదీర్ఘంగా లాస్ట్ వీక్లో బడ్జెట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, 8 నెలల పాటు ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చూడని విధంగా, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు. బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారు అబద్ధాలన్నీ కూడా